క్రైస్తవులకి హింస జరుగుతుంది కాబట్టి క్రైస్తవుల తరపున ఈ పెద్ద మనిషి పోరాడతాడట. పాత నిబంధనలో దానికి ముందు నుంచి మనము సేవకులు, ఆత్మీయ జీవితం కలిగిన వాళ్ళు ఎలాగ ప్రవర్తించారో బైబిల్లో క్లియర్ గా వ్రాయబడింది. స్టెఫన్ ఏం చేశారు? అందరూను రాళ్లు పెట్టి కొట్టేశారు. కొట్టేస్తే ఏమన్నాడు? ఎలాగన్నా సరే హైదరాబాద్ సెంటర్ లో, కోటి సెంటర్ లో ఒక టెంట్ వేసి నేను నిరాహార దీక్ష చేస్తాను, మా మానాన్న మేము ఏదో ప్రకటిస్తుంటే మీరు ఇలా చేస్తారా అని అన్నాడా? వాట్ హీ సెడ్, వీరేమి చేయించున్నారో అని అడుగుతున్నాడు. మినిమం బేసిక్ ప్రాథమికమైన విశ్వాసులకు ఉండే ఒక లక్షణము, ప్రవర్తనే తెలియని వాళ్ళందరూ యూట్యూబ్ లో మాట్లాడుతూ ఉంటారు. అర్థమవుతుందా నీకు? మా మానాలు మేము చేసుకుంటుంటే మమ్మల్ని, మా చర్చిలను పడగొడతారని ఉంది బైబిల్లో. దేవుణ్ణి నమ్ముకున్నందుకు హింస కలుగుతుందని ఉంది. దాని గురించి మన ముందు నడిచిన భక్తులు గాని బైబిల్లో గాని ఎక్కడా కూడా దీక్షలు, పోరాటాలు చేసినట్టుగా ఒక్కటి చూపించండి, ఎక్కడా కనపడదు మనకి. సో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. వీళ్ళు ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉంటారు, క్రైస్తవులని చెప్పబడే నామకాతి స్థితిలో ఉన్నవాళ్ళు. మీకు అర్థమవుతుందా? అతను ఒక 50 మంది 100 మందిని కలుపుకొని 200 మందినో మీటింగ్ పెట్టి దీని గురించి నేను నా ప్రాణం పోయినా పోరాడతానని మాట్లాడుతున్నాడు. వీరికి అసలు ఆత్మీయ విలువలే తెలియవనేది మీరు గుర్తుంచుకోవాలి. నా బాధ ఏంటంటే అనేక మంది వీళ్ళని ఫాలో అవుతున్నారు పాపం తెలియక. వాక్యం తెలియక చాలా మంది ఏం చేస్తారు, నేను చాలాసార్లు చెప్పాను, మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. సమరయులు యేసు ప్రభువుని చేర్చుకోలేదని, పస్కా ఆయన యెరూషలేములోనే చెయ్యాలని వెళ్తున్నాడు. సరే మధ్యలో సమరయలో ఆగుతున్నాడు. ఆగి వెళ్దాం అనుకున్నాడు. సో ఈ విషయం తెలిసి ఆయన సమరయలో పస్కా చేసుకోకుండా యెరూషలేము పస్కా చేసుకుంటున్నాడు కాబట్టి యేసు ప్రభువుని వాళ్ళు రిజెక్ట్ చేశారు, చేర్చుకోలేదు. సమరయలోనే దేవుడు అనేక కార్యాలు చేసి అన్ని చేస్తే వీళ్ళు ఎలా చేస్తారని యాకోబు యోహాను ఎదురు కలిసి ఏమన్నారో తెలుసా? ప్రభువా, ఏలియా దింపినట్టు అగ్ని దింపి ఈ సమరయ ప్రాంతాన్ని అంతా తగలెట్టేమంటావా? యేసు ప్రభు గద్దించి ఒకే ఒక మాట అన్నాడు, మీరు ఎటువంటి ఆత్మ కలిగి ఉన్నారో మీకు తెలీదా? ప్రాణం పెట్టడానికే వచ్చాను, ప్రాణం తీయడానికి కాదు. ఈ వాక్యం అర్థమైతే ఎటువంటి ఆత్మ కలిగి ఉండాలో క్రైస్తవుడు, విశ్వాస అనేవాడు, సేవకుడు అనేవాడు మీకు అర్థమవుతుంది. సో వీళ్ళందరూ కూడా దే ఆర్ నాట్ ఇన్ ద రైట్ లైన్. సరైన రీతిలో వాళ్ళ జీవితాలు కొనసాగించుకోవట్లేదు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏదో విధంగా యూట్యూబుల్లోని యేసు ప్రభు పేరు పెట్టుకొని ఏ చేస్తా ఉంటారు. వీళ్ళ సాక్ష్యం ఉండదు. చూడండి, రక్షణ సాక్ష్యం ఉండదు వీళ్ళకి, సరైన రక్షణ సాక్ష్యం ఉండదు. ఎలాగ మారు మనసు పొందాడో వీడికి అటు ప్రవర్తన బట్టి మీకు అర్థం అవ్వాలా అతను ఏ టైప్ వాడు అని. హల్లెలూయా. ఈ యూట్యూబ్ లో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇలాంటి వాళ్ళందరినీ మనం ఫాలో అవడానికి వీల్లేదు. ఒకడు ఏం చేస్తాడు, ఏదో విధంగా యూట్యూబ్ లోకి ఎక్కాలంతే, ఏదో విధంగా నలుగురిలోని నేను కూడా
ఏదో విధంగా మెప్పు పొందాలనే ఆలోచనలు కలిగి ఉంటాం. ఆ, ఏ ఆహారమైనా బలి అర్పించిందైనా పౌలు ఇలాగన్నాడు, అలాగన్నాడు, ఎలాగన్నాడు అని చెప్పిన మాటలు ఏది తిన్నా తప్పు కాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 20వ వచనం నుంచి కొన్ని విషయాలు నేను చదువుతాను, మీరు చూడండి. కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. ఇవి ఏ విధంగా తీసుకోవాలి చూడండి. 20వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 20వ వచనంలో, అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దెయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దెయ్యములతో పాలివారవుట నాకిష్టము. ఈ వచనాన్ని బట్టి బలి అర్పించినవి తినొచ్చా తినకూడదా అన్నది మీరే ఆలోచించుకోవాలా. ఎంత క్లియర్ గా పౌలు మాట్లాడుతున్నాడో చూడండి. అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దెయ్యములకే అర్పించుచున్నారని నేను చెప్తున్నాను అంటున్నాడు. చెప్పి మీరు దెయ్యములతో పాలివారవుట నాకిష్టము. మీరు ప్రభు పాత్రలోనిది దెయ్యముల పాత్రలోది కూడా త్రాగనేరారు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దెయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు. హల్లెలూయా. అర్థమవుతుందా? చూడండి, ఒక అవిశ్వాసి నిన్ను భోజనాన్ని పిలిచాడు అని 27వ వచనం చెప్తారు. జాగ్రత్తగా చూడండి. దేవుడు నమ్ముకోలేదండి ఆయన. విందుకు పిలిచాడు. విందుకు పిలిచినప్పుడు ఏది పెడితే అది నోరు మూసుకొని తినమంటున్నాడు. మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయక తినుడి అని అన్నాడు. కానీ ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నారు 28వ వచనంలో. అయితే ఎవడైనా మీతో ఇది బలి అర్పింపబడిందని చెప్పిన యెడల అట్లు తెలిపిన వాని నిమిత్తమును మనసాక్షి నిమిత్తమును తనకుడే అంటున్నాడు. ఇప్పుడు హైలైట్ ఏం చేస్తున్నారంటే వీళ్ళు అవిశ్వాసిని పిలిస్తే తిన్నావురా తినొచ్చు అని యూట్యూబ్లో చెప్పుకోవాల్సిన అవసరం ఏముందంటున్నాను. దేని గురించి చెప్పుకుంటున్నావు నువ్వు? ఏంటి అక్కడ నువ్వు నిరూపించేది ఏంటి? దానివల్ల ఆత్మీయ మేలు ఏం జరుగుతుంది చెప్పు. ఏమన్నా ఆత్మీయ మేలు జరుగుతుందా? ఇది షో ఆఫ్ గాళ్ళు చేసే పనులు ఇవి. అర్థమైందా? అక్కడ ఏమంటున్నాడు, ఎవరేమన్నా పెడితే నోరు మూసుకొని తినేయి. ఆ అవిశ్వాసి అతను నేను భోజనాన్ని పిలిచాడు, ఏదో పెట్టాడు, తిన్నావు. అది బలి అర్పించిందో బలి అర్పించలేదో ఏమీ తెలియదు నీకు. తినేసావు. తింటానికి కూర్చున్నప్పుడు విశ్వాసం వచ్చాడు. ఒకడు వచ్చేమన్నాడు, పౌలు గారు ఇది బలి అర్పించారండి పౌలు గారండి. ఆహా అని ఆ చెప్పునోడు నిమిత్తము ఏం చేస్తాడట అంటే ఆడెందుకు చెప్తున్నాడు? ఆడి మనసాక్షిలో ఏముంది? పౌలు మనసాక్షిని బట్టి కాదు, అతని మనసాక్షిలో ఏముంది? ఇది బలి అర్పించింది, అతని నిమిత్తము నేను తిన్ను అన్నాడు. అర్థమైందా? దాని ముందు వచనం పట్టుకొని ఎవరన్నా పిలిస్తే వెళ్ళి తినండి. ఈ బోధ దేనికి? ఆ ముందు వచనాల్లో ఏం చెప్తున్నాడు? అందులో మీరు పాలువారగుట నాకు ఇష్టం లేదంటాడు. హల్లెలూయా. దేవునికి అర్పించింది దెయ్యాలకు అర్పించిన దాంట్లో నువ్వెందుకయ్యా పాలువారు అవుతావు అని క్లియర్ గా మాట్లాడుతాడు. అది తీసుకోడాడు. ఇది ఏదో విధంగా హైలైట్ అవ్వాలి, యూట్యూబ్ లో కనపడాలి కాబట్టి. అర్థమైందా? పౌలు ఏ ఉద్దేశంతో అన్నాడో తెలుసా? ఒక అవిశ్వాసి ఇంటికి వెళ్ళినప్పుడు అతని ఆత్మను రక్షించటానికి అతను ఏదో పెట్టింది తింటున్నాడు అంతే. అర్థమైందా? ఆ ఎవడో వచ్చి చెప్తే ఏమంటున్నాడు, అయితే నేను తిన్నాను.
కాబట్టి చాలా విషయాలను మనం జాగ్రత్తగా కొన్ని విషయాల్లో పరిశుద్ధాత్మ నడిపింపు మనకు ఉంటది. లడ్డు తండి, ప్రసాదం తండి, మేము తింటాము, యూట్యూబుల్లో మేము ఓ కనబడిపోతాము, దానివల్ల దేవుని నామం మహింపరచబడిపోద్ది, ఎన్నో ఆత్మలు రక్షించేస్తారు వీళ్ళ. నీకు అర్థమవుతుందా? ఇలాంటి వాళ్ళు ఒక ఆత్మను కూడా రక్షించారు. చూసుకోండి వాళ్ళ లెక్కల్లో. మారు మనసు గురించి వాళ్ళు అడిగితే తెలియదు అంటారు వాళ్ళు. అర్థమవుతుందా? అర్థం అవట్లేదా? కాబట్టి కొన్ని విషయాల్ని మనం చాలా జాగ్రత్తగా గమనించుకుంటా, సేవకులని చెప్పబడే వాళ్ళు ఇలాంటి చెప్తూ ఉంటారు. దానివల్ల ఏంటి ఉపయోగం? నా ప్రశ్న ఏంటంటే, అది చేయడం వలన నీకేం ఒరుగుతుంది? అవతలోడికి నువ్వేం సందేశం ఇవ్వగలుగుతావు? దేవుని నామం ఎలా మహింపరచబడుతుంది? ఉందా ఏమన్నా దానివల్ల ఉపయోగం? ఏంటి ఉపయోగం చెప్పు? దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఇవి కొన్ని విషయాలు మౌనంగా ఉండవలసిన విషయాలు. ఇవన్నీ రోడ్డు ఎక్కవలసిన అవసరం లేదు. అర్థమైందా? రోడ్డు ఎక్కేవాడు క్రైస్తవుడు కాదు, పోరాటాలు చేసేవాడు క్రైస్తవుడు కాదు. ఎందుకంటే దేవుని ఆత్మ కలిగి ఉన్నప్పుడు వాళ్ళు హింసించే గురించి ఏమనుందిరా బైబిల్లో? నిన్ను హింసించి వారి కొరకు ప్రార్థన చేయండి. మరి ఏం బైబిల్ నేర్చుకుంటున్నారు, ఏం చేస్తారు? వీళ్ళందరూ కూడా ఎత్తబడే గుంపు కాదు. ఈ యూట్యూబ్ లో ఉంటారు ఇలాంటి వీళ్ళు. ఏంటంటే మనం కన్ఫ్యూజ్ చేసి పడేస్తూ ఉంటారు. అసలైన దారిలోంచి ఇంకో దారిలోకి తీసుకెళ్తారు. అలాగ వెళ్ళడానికి కొంతమందికి ఇష్టం. నామకాల స్థితిలో ఉన్న వాళ్ళు అందులోకి వెళ్తారు. అర్థమైందా? అర్థం లేదా? ఒక్కొక్కడు ఉంటాడు, బైబిల్లో ఉన్న విశేషాలు నాకు తప్ప ప్రపంచంలో ఎవరికి తెలియవంటాడు. నాకున్న జ్ఞానము నాకు తెలిసినట్టుగా ఎవరికీ తెలియదు ప్రపంచంలో అంటాడు. ఆ ఒక్క మాటతోనే అతను ఎంత మానసిక రోగం మీకు అర్థం అవ్వాలి. భ్రష్టత్వంలో ఉన్న వాళ్ళు అలా మాట్లాడతారు. అర్థమవుతుందా లేదా? పౌలు ఏమంటున్నాడు రా? నేను మేధావిని అని కాళ్ళ ఎగరేసుకుని తిరిగాడా? పౌలు ఎన్ని ప్రత్యక్షతలు ఉన్నాయి, ఎన్ని అద్భుతాలు, ఎన్ని విషయాల్లో అతను ఉన్నతంగా ఉన్నాడో మనం చూస్తూ ఉంటాం. అలాటలో తగ్గించుకొని వందల మంది, వేల మంది సేవకులు మన ముందు నడిచిన వాళ్ళు అంత మౌనంగా వాళ్ళు పరిచర్యలు చేశారు. హల్లెలూయా. కాబట్టి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు యూట్యూబ్లో. నువ్వు కన్ఫ్యూజ్ చేసి సరైన ఆత్మీయ జీవితం నుంచి పక్కకు తీసుకుపోతా ఉంటారు. అర్థమైందా? హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, దేవుని ఆత్మ కలిగి ఉన్నప్పుడు నిన్ను బాధ పెట్టేవాడిని, హింసించేవాడిని నువ్వు క్షమిస్తావు. పోరాటం ఎప్పుడూ చేయవు, వాళ్ళకి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడవు. ఎక్కడా లేదు. చంపుతుంటేనే ప్రాణాలు అర్పించేశారా? పేతుర్ని దేవుని కొరకు సిలువేస్తానంటే, యేసుప్రభులో నన్ను సిలువేయకండి అయ్యా, నేను దానికి తగన, తలకిందులుగా ఏమన్నాడు. సో దే గివ్ దేర్ లైఫ్స్. తిరిగి మాట్లాడినట్టుగా, అటాక్ ఇచ్చినట్టుగా, మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తారన్నట్టుగా ఎక్కడ మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే వాళ్ళకి తెలుసు, దేవాది దేవుణ్ణి వెంబడిస్తున్నప్పుడు సాతాను కొంతమందిని రెచ్చగొట్టి అమాయకమైన ప్రజల్ని మన మీదకి ఏం చేస్తాడు? తోటి సహోదరులైన మన వాళ్ళని, మానవుల్ని. అర్థమైందా? హిజ్బుల్లా వాళ్ళు హమాస్ వాళ్ళు టైపు. ఈ హమాస్ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? గాజా పట్టణంలో స్కూల్స్ కింద, హాస్పిటల్స్ కింద, మసీదుల కింద సొరంగాలు తీసుకొని అందులో ఉంటారు. 60 అడుగుల లోతులో సొరంగాలు తీసుకొని అక్కడుండి ఇస్రాయల్ మీద దాడి చేసి
వెళ్ళిపోతారు. ఇప్పుడు వీళ్ళని ఏమన్నా చెయ్యాలంటే అక్కడ అమాయకమైన ప్రజలు అడ్డు పెట్టుకుంటున్నారు. అలాగా సాతాను ఏం చేస్తాడు, కొంత విశ్వాసము లేని కొంతమందిని మాట్లాడుతూ ఉంటారు. హల్లెలూయా. అనవసరమైన కాంట్రవర్సీ విషయాల్లోకి మనం వెళ్ళకూడదు. ఇప్పుడు ఒక ఇష్యూ నడుస్తుంది, మన ఆంధ్ర అంతా ఇండియా అంతా అది గగ్గోలైపోతుంది. దాని గురించి మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళు ఎవరో తెలుసా? క్రైస్తవులు మాట్లాడుతున్నారంటే అదేంటో తెలుసా? సరి అయిన పరిపక్వత లేని వ్యక్తులు. హల్లెలూయా. మౌనం ఉంటూ నేర్చుకోవాలి. అర్థమైందా? దేవుడిని హింసిస్తున్నప్పుడు ఏం రాయబడిందో తెలుసా? సిలువ మరణానికి వెళ్ళినప్పుడు ఆయన హింసిస్తున్నప్పుడు వాక్యంలో రాయబడిన మాట, ఆయన నోరు తెరవలేదు, వదకు తేబడిన గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనంగా ఉన్నట్టు ఆయన ఉన్నాడని వాక్యంలో రాయబడింది. యేసు ప్రభువు ఆత్మను కలిగి ఉన్నప్పుడు, నడిపింపు ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటావు. యు నెవర్ లూజ్ యువర్ టంగ్, యు నెవర్ ఇంటర్ఫియర్ ఇన్ కాంట్రవర్సీ మ్యాటర్స్. సామెతల్లో ఒక మాట ఉంటుంది, ఏముంటుందో తెలుసా? తనకు పట్టని జగడమును గూర్చి రేగువాడు. ఆడికి అనవసరమైన గొడవ ఇది. దానికి రేగువాడు అంటే ఏటంటాడు? వెళ్ళిపోతున్న కుక్క చెవులు పట్టుకున్నట్టుగా ఉంటుందట. స్పీడ్గా వెళ్ళిపోతున్న కుక్క చెవులు పట్టుకుంటే ఏం చేస్తుంది? అది నేను చింపి పాడేస్తుంది, ముక్కలు ముక్కలు చేసేస్తుంది. నీకు పట్టని జగడముతో జగడము కొరకు నువ్వు ఏం చేయకూడదు, రేగకూడదు. ఏదో యూట్యూబ్లో కనపడాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలా. ఇలాంటి వాళ్ళని నువ్వు కట్ చేసుకుంటా ముందుకెళ్ళాలి. వీళ్ళ వలన దేవునికి ఏమీ ఆనందం సంతోషం ఉండదు. బ్రతుకుతారు అంతే. అలాగా సాతాను కొంతమందిని అలా వాడుకుంటాడు. తర్వాత ఫైన్ మార్నింగ్ అది చచ్చిపోతాడు. ఎవరికి తెలియకుండా సడన్ డెత్ జరిగిపోతుంది. అర్థమవుతుంది, అర్థం అవట్లేదా? కాబట్టి ఈ విషయాలు తెలుసుకోవాలి. దేవుడి కొద్ది మాటలు దేవుడి